హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో 4th, 5th మార్చ్ 2024 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి యూజ్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్లో తొలి మహిళా స్నైపర్. పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ శత్రుముఖల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్ఎఫ్ది ప్రధాన పాత్ర. ఇలాంటి దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్గా హిమాచల్ ప్రదేశ్ చెందిన సుమన్ కుమారి చరిత్ర సృష్టించారు. ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ CNSW2లో కఠిన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన ఆమె ఇటీవల ఇన్స్ట్రక్టర్ గ్రేడ్గా పొందారు. ఆటు వేసి దూరం నుంచి శత్రువుపైకి గురి తప్పకుండా కాల్పులు జరిపే వారిని స్నైపర్లుగా పేర్కొంటారు. 2021లో బీఎస్ఎఫ్లో చేరిన కుమారి పంజాబ్లో ఒక ప్లటూన్కు నాయకత్వం వహిస్తున్నారు. సరిహద్దుల వద్ద స్నైపర్ దాడుల ముప్పును గమనించారు. ఈ క్రమంలోనే సంబంధిత కోర్సులో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. 8 వారాల పాటు సాగిన శిక్షణలో 56 మందిలో ఆమె ఒక్కరే మహిళ కావడం విశేషం. ట్రైనింగ్లో ఎంతో ప్రతిభ కనబరిచారని, కృషి నేర్చుకోవాలన్న సంకల్పమే ఆమెను ప్రత్యేకంగా నిలబెట్టాయని శిక్షణాధికారులు ప్రశంసించారు. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇటీవల బీఎస్ఎఫ్లో జాయిన్ అయిన తొలి మహిళా స్నైపర్ ఎవరు అంటే సుమన్ కుమారి. స్నైపర్ అంటే ఏంటంటే శత్రువుల్ని గురి తప్పకుండా కాల్చడం, మాటు వేసి వారిని స్నైపర్స్ అంటారంట. ఇది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బ్యాలెట్ల నుంచి ఈవీఎంల వరకు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎలక్షన్లో వస్తున్న టైంలో ఈ ఈవీఎంల ప్రస్తావన ఎట్లా స్టార్ట్ అయ్యింది అనేది కొంచెం నేను తెలుసుకుంటే ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. సో 75 ఏళ్ల ఈసీ ప్రయాణం ఎలా సాగిందని ఆర్టికల్ వచ్చిందండి. ఇది ఒకసారి చూద్దాం. దేశ గణతంత్రం మారడానికి ఒక్కరోజు ముందు అంటే 1950 జనవరి 25న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఇంపార్టెంట్ పెట్టి మీకు తెలిసిందే ఆల్రెడీ. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పాటయింది అంటే 1950 జాన్ 25న ఏర్పాటైంది. అప్పటి నుంచి 17 సార్వత్రిక అనేక అసెంబ్లీ ఎన్నికలను అది విజయవంతంగా నిర్వహించింది. ఎన్నిసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి మొత్తం అంటే 17. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను జరిపింది. ఈ 7.5 దశాబ్దాల కాలంలో పోలింగ్ ప్రక్రియలో సాంకేతికంగా అనేక మార్పులు వచ్చాయి. బ్యాలెట్ బాక్సుల నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎం శకంలోకి మారాం. ఈసీ ప్రయాణం సాగిందెలగా. ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఇది ఎలా సాగిందంటే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన అప్పటి ఐపీఎస్ అధికారి సుకుమార్ సేన్ కేంద్ర తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. ఫస్ట్ కేంద్ర ఎన్నికల తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అంటే సుకుమార్ సేన్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈసీ ఏర్పాటైన దాదాపు 2 నెలల తర్వాత 1950 మార్చి 21న ఆయన సిఈసిగా బాధ్యతలు చేపట్టారు. 1951, 52, 1957లో జరిగిన తొలి 2 సార్వత్రిక ఎన్నికలను ఆయనే పర్యవేక్షించారు. భారత ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో సుకుమార్ సేన్ చెరగని ముద్ర వేశారు. ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో ఉన్న విధి విధానాల్లో 80% ఆయన తీసుకొచ్చినవే. 1951, 52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో స్టీల్ బ్యాలెట్లో బాక్సులను వినియోగించారు. స్టార్టింగ్లో స్టీల్ బ్యాలెట్లో బాక్సులను ఉపయోగించారంట. నెక్స్ట్ 1970 చివరిలో ఈవీఎంలను రూపొందించారు. ఈవీఎంలు ఎప్పుడు వచ్చాయంటే 1970 లాస్ట్లో వచ్చాయి. 1999లో కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలకు వాటిని ఉపయోగించారు. 2004లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 543 పార్లమెంటరీ స్థానాల్లో 10 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను వినియోగించారు. తొలి ఎన్నికల నుంచే ఎన్నికల గుర్తును తీసుకొచ్చారు. 1951, 52 ఎన్నికల్లో గుర్తుల కోసం ఈసీ ఎంఎస్ సేది అనే ఆర్టిస్టుని నియమించింది. ఎవరు నియమించిందే? ఫస్ట్ని ఎంఎస్ సేది అనే ఆర్టిస్ట్ని నియమించారంటే ఇది కూడా ఇంపార్టెంటే. తొలి ఎన్నికల దేశవ్యాప్తంగా 27,527 పోలింగ్ కేంద్రాలను మహిళలకు రిజర్వ్ చేశారు. ఆ తర్వాత నుంచి దివ్యాంగులకు వీల్చైర్ల సౌకర్యం, అందులకు బ్రెయిలీ వాటర్ స్లిప్లు, బ్రెయిలీలో ఈవీఎంల వంటి సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. మాజీ సిఈసి టిఎన్ శేషన్ హయాంలో 1993లో తొలిసారిగా ఓటర్ గుర్తింపు కార్డుల జారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫస్ట్ టైం ఓటర్ గుర్తింపు కార్డుల జారీ విధానం ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1993లో. అప్పుడు సిఈసి ఎవరంటే టిఎన్ శేషన్. తొలినాళ్లలో సాధారణ పేపర్పై నల్ల సిరాతో ఓటర్ ఐడీలను ప్రింట్ చేసి లామినేట్ చేసేవారు. 2015 నుంచి కలర్ వెర్షన్లో డిజిటలైజ్డ్ ఫోటోలతో ఈ గుర్తింపు కార్డులను జారీ చేస్తున్నారు.
2014 లోక్సభ ఎన్నికల నుంచి నోటా ఆప్షన్ తీసుకొచ్చారు. నోటా ఆప్షన్ ఏ ఇయర్లో వచ్చింది అంటే 2014. ఇది కూడా ఇంపార్టెంటే. తొలి సార్వత్రిక ఎన్నికల్లో 17.3 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2019 నాటికి ఆ సంఖ్య 91.19 కోట్లకు పెరిగింది. ఇది కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని కోట్ల మంది ఓటర్లు ఉన్నారంటే 17.3 crores. 2019 నాటికి ఎంతమంది ఉన్నారంటే 91.19 కోట్లు పెరిగారంట. గత సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 67.4% పోలింగ్ నమోదైంది. ఇది కూడా ఇంపార్టెంటే. లాస్ట్ టైం ఎన్నికల్లో ఎంత శాతం పోలింగ్ నమోదైంది అంటే 67.4%. ప్రస్తుతం దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఇటీవల ఎన్నికల సంఘం వెల్లడించింది. ఏప్రిల్ మే నెలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సమాయత్తమవుతుంది. ఇది ఎంత ఇంపార్టెంట్. ప్రస్తుతం దేశంలో దాదాపు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. దీనిలో మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, భారత వృద్ధి రేటు 6.8%. 2024 అంచనాలకు పెంచిన మూడీస్. ప్రస్తుత సంవత్సరానికి భారత వృద్ధి రేటును అంచనాను 6.8% పెంచుతున్నట్లు మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ తెలిపింది. 2023లో భారత ఆర్థిక వ్యవస్థ అంచనాలకు మించి బలమైన పనితీరు కనపరచడం వల్లే 2024 అంచనాలకు పెంచినట్లు పేర్కొంది. ఇంతకు మునుపు 6.1% వృద్ధిని మూడీస్ అంచనా వేసింది. ఇది ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే 2024 సంవత్సరానికి వృద్ధి రేటును ఎంత ఫిక్స్ చేశారో అనేది ఎంత అంటే 6.8%. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్. మోసపూరిత కాల్స్పై ఫిర్యాదులకు చక్షు. అనుమానిత మోసపూరిత కాల్స్, లాటరీ ఆఫర్లు, ఉద్యోగ ఆఫర్లతో కూడిన సందేశాలు, ఫోన్ నంబర్లను లీక్ చేయడం వంటి వాటిని నివేదించడానికి ప్రభుత్వం సంచార్ సాధి కింద చక్షు పోర్టల్ను ఆవిష్కరించింది. ప్రజలు దేన్నైనా మోసంగా భావిస్తే దాన్ని చక్షు పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ను టెలికాం విభాగం ఆవిష్కరించింది. ఇది మోసపూరిత సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక ఏజెన్సీలను చేరవేసి అవి స్పందించేలా చేస్తుంది. చక్షు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ద్వారా సైబర్ మోసాలను గుర్తించి నిరోధించడానికి వీలు కలుగుతుంది అని వైష్ణవ్ తెలిపారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇటీవల ప్రవేశపెట్టిన పోర్టల్ చక్షు పోర్టల్ దేనికి సంబంధించినది అని అడగచ్చు. ఇది ఎగ్జామ్లో మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. శంషాబాద్ విమానాశ్రయానికి జాతీయ పురస్కారం. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం శాఖలో మరో జాతీయ పురస్కారం చేరింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన కాలుష్య రహిత వాణిజ్య భవన విభాగ పోటీల్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ను యాక్రెక్స్ హాల్ ఆఫ్ ఫేమ్ జాతీయ పురస్కారం వరించింది. దీన్ని GHLL ప్రతినిధులు అందుకున్నారు. ఏటా జూన్ 20న రెవెన్యూ డే. ఏటా జూన్ 20వ తేదీని రెవెన్యూ డేగా పరిగణిస్తామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే రెవెన్యూ శాఖ ఉద్యోగులకు ఆ రోజున ప్రశంసా పత్రాలు అందజేయడంతో పాటు విధుల్లో ఉత్తమ సేవలు అందించి ఉద్యోగ విరమణ చేసిన వారిని సన్మానించినట్లు పేర్కొంది. సెలక్షన్ కమిటీ ద్వారా వీరి ఎంపిక జరుగుతుందని తెలిపింది. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాష్ట్రంలో ఏ రోజున అంటే ఏ మంత్లో ఏ డేట్న జూన్ 20న రెవెన్యూ డేగా ప్రకటించారు అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. బాలల కోసం భారత రాజ్యాంగ ప్రవేశిక పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సిఎస్ జవహర్ రెడ్డి. రాజ్యాంగ ప్రవేశిక పుస్తక ఆవిష్కరణ. బాలల కోసం శాసనమండలి సభ్యుడు కెఎస్ లక్ష్మణరావు రచించిన భారత రాజ్యాంగ ప్రవేశిక అనే పుస్తకాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. రాజ్యాంగంలో ప్రవేశికలో పొందుపరిచిన పలు ముఖ్యాంశాలను పుస్తకంలో వివరించారని, పిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని సిఎస్ అన్నారు. బాలల్లో రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించే ఉద్దేశంతో పుస్తకాన్ని రచించి ప్రచురించినట్లు ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు.